హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది. నిజంగా హెయిర్ ఊడిపోతుండే, నిజంగా ఒక్కొక్కరికైతే కళ్ళలో నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకనంటే మరీ ఘోరంగా అసలు ఇట్లా చేయితోటి జస్ట్ ఇట్లా అంటేనే ఇట్లా విపరీతంగా ఊడిపోతుంది కదా. అట్లా చాలా అంటే చాలామందికి, ఎవరికో ఒకరికి చాలా తక్కువ అయితే నాకు కూడా అదే సేమ్ అనమాట. నా జుట్టు ఇట్లా విపరీతంగా ఊడిపోయింది. వాటితోటి కొన్న గిన్నెలే ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఇంట్లో. అట్లా అయితే కాదనేసి ఇక నూనెనైతే ట్రై చేస్తున్నాను అనమాట. మామూలుగా అన్నీ మందారమాకులు, మందార పువ్వులు, కరివేపాకు ఇవన్నీ వేసి అయితే ఆయిల్ చేద్దామని అయితే చాలా రోజుల నుండి అనుకుంటున్నాను అనమాట, ఆయిల్ చేయాలని. ఎప్పుడు వీలు కాలేదనమాట. ఇక సరే ఇక చేద్దాము, మరీ జుట్టు ఊడిపోతుంటే అసలు ఎట్లనో అనిపిస్తుంది. ఇక అందుకనేసి అయితే ఇక ఒక బాటిల్, పెద్ద ఆయిల్ బాటిల్ అయితే తెచ్చారనమాట మా వారు. ఇక సరే ఆయిల్ ఇట్లా ఉంది కదా అనేసి, ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా, మందార పూలు, మందార పాకులు, కరివేపాకు, మళ్ళీ మన ఏమంటాం రోజ్ ఫ్లవర్స్ హైబ్రిడ్ కాకుండా మామూలుగా లోకల్ రోజ్ ఫ్లవర్స్ వేశాను, కలమంద వేశాను, మెంతులు వేశాను. 5 ఐటమ్స్ అయితే వేశాను అనమాట. 5 కారు 6 మందార పాకులు, మందార పువ్వు, కలమంద, కరివేపాకు, రోజ్ ఫ్లవర్స్, మెంతులు 6 ఐటమ్స్ అయితే వేసేసి చాలా మంచిగా మరగనియాలి. అందులో మొత్తం కర్రగా అయిపోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా మరిగించుకున్న తర్వాత ఇంకా వేడి అంతా పోవాలి. వేడి అంతా పోయిన తర్వాత మనం తీసుకున్న ఆయిల్ బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్ ఓపెన్ చేసేసి అందులోనే పోసి పెట్టుకుంటే ఇక మనకి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అయిపోయే వరకు పెట్టేసుకోవచ్చు. స్మెల్ ఇట్లా ఏం లేదు, కొంచెం స్మెల్ ఉంటుంది అట్లా అంటారు కదా. స్మెల్ ఇట్లా మంచిగా ఉందన్నమాట. కానీ కొంచెం టైం పడుతుంది. కొంచెం మంచిగా మరగాలి కదా. మంచిగా మరిగే వరకు కొంచెం ఓపికతోటి మంచిగా మరిగించుకోవాలి. ఇక చల్లగా అయిన తర్వాత మనం నూనె డబ్బా ఉంది కదా, అదే డబ్బా నూనె అంతా తీసిన తర్వాత మూత ఇట్లా నోరుతోటి ఇట్లా గట్టిగా అని ఇట్లా నోరుతోటి టైట్గా అని ఇట్లా గుంజితే వచ్చేస్తుంది. నేనైతే నోరుతోటి గుంజలేదు, ఎందుకంటే మన పనులు అంత స్ట్రాంగ్గా లేవన్నమాట. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేనే తీసేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు మన పనులు అన్ని క్యాప్లతోటి అట్లా ఉన్నాయి కదా, అందుకనేసి అయితే మా వారితో అయితే తీపిచ్చాను. ఇట్లా నోరు పెట్టి గట్టిగా ఇట్లా లాగేసామనుకో వచ్చేస్తుంది. ఇక మంచిగా ఇలాగ అయింది కదా, అంతా చల్లగా అయింది నూనె. మంచిగానైతే ఇట్లా వడకట్టుకుంటున్నాను. ఫస్ట్ డైరెక్ట్గా డబ్బాలు అంటే వడకట్టలేం కదా, మంచిగా ఇందులో ఒక దాంట్లో వడకట్టేసి డబ్బాలనైతే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. కాకపోతే చాలామంది అంటారు ఆయిల్ పెట్టుకొని స్నానం చేసేయాలి, ఆయిల్ పెట్టుకొని ఎప్పుడు ఉండొద్దు అంటారు. కానీ నేనైతే తలస్నానం చేసినాక ఆయిల్ పెడతాను. కానీ అట్లా కాదంట ఫ్రెండ్స్. నిజంగా మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఆయిల్ పెట్టుకొని నైట్ పొద్దున తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ కాదంట. మరి నేనైతే ఆయిల్ పెట్టుకున్న రోజు తలస్నానం చేసిన రోజు ఈవినింగ్ ఆయిల్ పెట్టుకుంటాను. నిజంగా ఎట్లా చేస్తే కరెక్టు? ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయాలా? తలస్నానం చేసిన రోజు ఈవినింగ్ ఆయిల్ పెడతాను. ఎట్లా చేస్తే నిజంగా హెయిర్ ఫాల్ తగ్గుతుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇగో ఇట్లనైతే వచ్చింది, కలర్ అయితే ఇట్లా వచ్చేసింది. బాటిల్ ఎట్లా తీయాలనేది చూపిస్తున్నాను చూడండి. నోరుతోటి ఇట్లా లాగేసేసి ఇక అందులో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఇక మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మంచిగా కొంచెం ఇక మామూలుగా హెయిర్కి ఎట్లా పెట్టేసుకుంటామో అట్లా. కాకపోతే మనం ఆయిల్ పెట్టేటప్పుడు కాసేపు మసాజ్ అనేది చేయాలి కంపల్సరీ. ఏ ఆయిల్ అయినా సరే, ఇదనే కాదు, మనం తయారు చేసుకున్న ఆయిల్ అనే కాదు, ఏ ఆయిల్ అయినా సరే ఇట్లా మనం పెట్టుకుంటూ ఒక 10-15 మినిట్స్ మసాజ్ చేస్తేనే పైన కాకుండా ఇట్లా మొదట్లో మనం మాడకు అంటాం కదా, తలకు మొదట్లో ఇట్లా పెడుతూ ఇట్లా మసాజ్ చేసామనుకోండి మంచిగా ఉంటుంది. ఇగో చూడండి, క్యాప్ ఇట్లా పెట్టేసి గట్టిగా కొట్టేసేయాలి. ఈజీగా పట్టేస్తాయి. తీసేటప్పుడు కొంచెము గట్టిగా లాగాలి, కానీ పెట్టేటప్పుడు అనేది జస్ట్ దాని మీద పెట్టి ఒక దెబ్బ పటాలన వేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి